కాకినాడ జిల్లా శంఖవరం మండలం వేలంగి గ్రామానికి చెందిన జగన్నాథ వెంకట శివ కుక్కను కాల్చి చంపిన మొండి రాజును ప్రతిపాడు సిఐఎం శేఖర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా పెద్దాపురం డీఎస్పీ లతా కుమారి మీడియాతో మాట్లాడుతూ ముద్దాయిని విచారించగా 7వ తారీఖు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మొండిరాజు తన వద్ద ఉన్న నాటు తుపాకీతో కుక్కను కాల్చి చంపాడని, తన నాటుకోలను ఆ కుక్క ప్రతిరోజు చంపుకొని తింటుందని ముద్దాయి తెలిపారని చెప్పారు. అలాగే ఈ నాటు తుపాకీ తన అన్న చనిపోయిన దగ్గర నుంచి తన వద్దే ఉంటుందని, ఈ తుపాకీతో చిన్న చిన్న జంతువులను వేటాడుతున్నానని డీఎస్పీ తెలిపారు. అనంతరం ఈ ముద్దాయిని ఒక్క రోజులో పట్టుకున్న ప్రతిపాడు సిఐఎం శేఖర్ బాబును, అన్నవరం ఎస్ఐ కిషోర్ బాబును, అన్నవరం పోలీస్ సిబ్బందిని, పెద్దాపురం డీఎస్పీ లతా కుమారిని ఎస్పీ అభినందనలు తెలియజేశారు. అనగా 7వ తేదీ రాత్రి 9 గంటల 45 నిమిషాలకు మొండి రాజు సన్ ఆఫ్ అప్పారావు వేలంగి గ్రామం అనే అతని వద్ద ఉన్నటువంటి నాటు తుపాకీతో ఆ యొక్క కుక్కని కాల్చి చెప్పిన విషయంపై వచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా 8/7/2024 తేదీ ఉదయం 10 గంటలకు మా అన్నవరం పోలీస్ స్టేషన్లో కేసును రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే నాటు తుపాకీ ఉన్నటువంటి మొండి రాజును మేము అదుపులోకి తీసుకుంటే ఆ తుపాకీ తన అన్న సంబంధించిందని, ఆ తుపాకీ తాను అన్న చనిపోయిన తర్వాత తానే ఉపయోగిస్తున్నట్టు తాను అంగీకరించడం జరిగింది. అప్పుడప్పుడు ఆ నాటు తుపాకీని ఉపయోగించి చిన్న చిన్న జంతువులను వేటాడడం జరుగుతుందని చెప్పి ఈ రాత్రి 7వ తేదీ రాత్రి 9 గంటల 45 నిమిషాలకి ఈ కంప్లైంట్ అయినటువంటి శివకు చెందినటువంటి కుక్కను తానే చంపినట్లు ఆయన అంగీకరించడం జరిగింది. దీనికి సంబంధించి ఏంటంటే తన యొక్క నాటుకోలుని కుక్క పలుసార్లు చంపేసి తినేస్తుందని చెప్పేసి ఆ క్రమంలోనే ఆ యొక్క కుక్కనే చంపినట్టు ఈయన అంగీకరించాడు. దీనిలో భాగంగానే మేము క్రైమ్ నెంబర్ 248/2024 అండర్ సెక్షన్ 325, 351 క్లాస్ 2, క్లాస్ 3 ఆఫ్ BNS అండ్ 27 క్లాస్ 2 ఆఫ్ ఆర్మ్స్ యాక్ట్ 1959 అనేటటువంటి